ఐపీఎల్ ఆటగాళ్లకు యజమానులకు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త అక్రమ కార్యకలాపాల కోసం ఆటగాళ్లను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని హెచ్చరికలో పేర్కొంది. ఒక మీడియా నివేదిక ప్రకారం బీసీసీఐ అన్ని క్రికెటర్లు, కోచ్లు, కమెంటేటర్లు, సపోర్ట్ స్టాఫ్కు ఈ అలర్ట్ ఇచ్చింది. ఈ వ్యాపారవేత్త గురించి జాగ్రత్తగా ఉండమని సూచించింది. ఈ వ్యాపారవేత్త అనేక మంది బుక్కీలతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిపింది. ఈ వ్యక్తి టోర్నమెంట్లో స్టాఫ్ను సంప్రదించి ఖరీదైన బహుమతులిచ్చి బుట్టలో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. క్రిక్ బజ్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఈ వ్యాపారవేత్త సాధారణంగా మొదట జట్టు యజమానులు, ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, కామెంటేటర్ల కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. యాంటీ కరప్షన్ యూనిట్ అభిప్రాయం ప్రకారం ఈ వ్యక్తి గతంలో కూడా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఈ నివేదికలో హైదరాబాద్కు చెందిన ఈ వ్యాపారవేత్త ఐపీఎల్లో పాల్గొంటున్న ఆటగాళ్లు, కోచ్లు, కామెంటేటర్లను ఏదో రూపంలో సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యాన్ అంటూ చెప్పుకొని వాళ్లకు దగ్గర ఎందుకు యత్నిస్తున్నట్టు పేర్కొంది. జట్లు, వారికి సంబంధించిన వాళ్లు ఉండే హోటళ్లు, ఆడే మైదానాల చుట్టూ తిరుగుతూ మచ్చిక చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. అతను ఆటగాళ్ల స్టాఫ్ను ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించి ఆభరణాలు సహా అనేక ఖరీదైన బహుమతులిస్తాడు. ఈ విషయంలో ఐపీఎల్ 2025లో పాల్గొంటున్న అన్ని జట్లు, ఆ జట్ల తరపున ఆడుతున్న ఆటగాళ్లు, వారికి సహకరించేవారు సహకరించాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలకు పూర్తిగా వ్యతిరేకం. క్రికెట్ సమగ్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నామని బీసీసీఐ ప్రకటించింది. 2013లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనను ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అతిపెద్ద స్కామ్గా భావిస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్కు చెందిన 3 ఆటగాళ్లు ఎస్ శ్రీశాంత్, అజిత్ చాండీలా, అంకిత్ చౌహాన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతులను కూడా అరెస్ట్ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.